వైసీపీ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని తమదైన శైలిలో ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ అసలు వైసీపీ ఓటమికి కారణాలేంటి? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అసలు ఈ ప్రభావం ప్రజల్లో ఎందుకు పడింది అనేవి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారనే అపవాదు కూడా వచ్చింది. గత ఎన్నికల సమయంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, రాజధానిని పూర్తి చేస్తా అంటూ జగన్ హామీ ఇచ్చారు. అలానే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో 5 ఏళ్లు అయింది, పోలవరం పూర్తి కాలేదా, రాజధాని ఇంకా కట్టలేదా అని జగన్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ 3 రాజధానుల పేర్లతో పబ్బం గడిపేశారని ఏపీ ప్రజలు బలంగా విశ్వసించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించిన తరువాత విశాఖ నగరంతో పాటు జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలు కూడా భూ కబ్జాలపై ఆరోపణలు చేశారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంతో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు కూడా వైసీపీకి చేటు చేశాయనే చెప్పాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా మారడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో జీరో అభివృద్ధి. ఏపీలో 5 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏపీలో ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లమన్నారు. అందుకే పోలింగ్కు 2 రోజుల ముందే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారంతా పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు వచ్చారు. వారిలో దాదాపు 80% పైగా టీడీపీ కూటమికే ఓటు వేశారు. పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిల్లో కోతలు పెట్టడంతో పాటు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పట్టణ ప్రాంత ఓటర్లు మాట కూడా వెలువడింది. పథకాల అమలు కోసం అప్పులు కూడా చేస్తున్నారని పట్టణ ఓటర్లు వైసీపీ నేతలను బహిరంగంగానే నిలదీశారు. సంక్షేమ పథకాలు కేవలం దిగువ మధ్య తరగతి ప్రజలకు మాత్రమే ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ వర్గం ఓట్లు ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లోనే పడ్డాయి. అందుకే ఎన్నికల్లో దిగువ మధ్య తరగతి ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడినట్లు తెలుస్తోంది. పేద మహిళా ఓటర్లు, విద్యావంతులు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై వారు స్పష్టం చేసిన అవగాహనతో కూడా ఉన్నారనే చెప్తున్నారు. ఉపాధి లేకపోవడంతో తాము నిరుద్యోగులమైనామని కూడా అంటున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు కాలేదని కూడా ఆరోపించారు. అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని బలంగా నమ్మారనే చెప్పాలి. అందుకే దాదాపు 90% మంది కూటమికి అనుకూలంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉపాధి దొరుకుతుందని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోకు క్షేత్రస్థాయిలో మంచి ఫలితమే వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామంటూ చంద్రబాబు ఇస్తున్న హామీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో టీడీపీ నేతలు విజయం సాధించారనే చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వస్తే జరిగే లాభం గురించి వివరించడంతో ఓటర్లు కూడా ఆకర్షితులయ్యారు. దీంతో కూటమికే మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చూపించే అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నీ భూమి నీ సొంతం కాదా అనేది ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్న మాట. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉండటాన్ని వైసీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. దీనిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కూడా. మా భూమిపై మీ ఫోటో ఏంటి, మీ హక్కు ఏమిటి అని నిలదీశారు కూడా. ప్రస్తుత ఎన్నికల్లో ఇది తీవ్రంగా ప్రభావితం చూపించిందనే తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నేను కూడా బాధితుడినే అంటూ చాలా మంది బయటకు రావడంతో భూమిపై హక్కు పోతుందనే భయం చాలా మందిలో ఏర్పడింది. అదే సమయంలో పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఉండటం ఏమిటని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నంద్యాల సభలో పాస్ పుస్తకాన్ని చింపేశారు. ఇది ఓటర్లను, ముఖ్యంగా రైతులను బాగా ఆకర్షించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని కూడా మాట ఇచ్చారు చంద్రబాబు. ఈ హామీ ముఖ్యంగా రైతులను బాగా ఆకర్షించింది. రైతులు సైలెంట్గా టీడీపీకి ఓట్లు వేసినట్లు కూడా పలు సర్వేలలో వెలువడింది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ ఎన్నికల్లో కీలకంగా మారారనే చెప్పాలి. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత వివిధ అంశాలపై లెక్కలు కూడా వేసింది. వీటిల్లో ప్రధానమైనది రాష్ట్రాభివృద్ధి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని కొత్త ఓటర్లు అంచనా కూడా వేశారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీలో ఎవరు అధికారంలో ఉండాలనే ప్రశ్నకు అనుభవజ్ఞుడైన సమాధానం కూడా ఇచ్చారు.
కొత్తగా ఓటు హక్కు పొందిన యువతల్లో 70% మంది టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. యువకుల్లో మాత్రం 60% మంది కూటమికి అనుకూలంగా ఉన్నారనే చెప్పాలి. 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అలాగే ఉపాధి అవకాశాలు కూడా లేవనేది యువతలో వినిపిస్తున్న గట్టి మాట. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని యువత విశ్వసిస్తోంది. ఇది వైసీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉందనే చెప్పాలి. వీటితో పాటు నిరుద్యోగ భృతిపై యువతలో పూర్తి నమ్మకం రాలేదు. అయినా సరే రాష్ట్రాభివృద్ధి విషయంపై స్పష్టతతో ఉన్నారు యువకులు. అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే అభిప్రాయం వ్యక్తం కూడా చేశారు. అందుకే టీడీపీ కూటమి వెంట అడుగులు వేసేందుకు యువత సిద్ధంగా ఉంది అని కూడా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలను యువత బేరుజు వేసుకుంది. ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ అంశం ఇవి రెండూ అమలు కాలేదు. దీంతో యువత పూర్తిగా వైసీపీ పాలనపై ఆగ్రహంతో ఉంది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. తెల్లవారుజాము నుంచే పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు బారులు తీరారు. అందులో 20% పైగా యువతే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు కీలకంగా వ్యవహరించారు. ఇది కూడా ఒక అంశంగా చూపుతున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వంలో జీతం కోసం ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే బకాయిలతో పాటు పీఆర్సీ, డిఏ బకాయిలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వీటితో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు కూడా నమోదు చేసి నిషేధించారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే తెలిసింది. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఏకంగా 4,30,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వైసీపీ నేతలు ఉద్యోగులను ఓట్ల కోసం కాళ్ళ వేళ్ళ కూడా పడ్డారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మీద ఉద్యోగులు తీవ్ర పదజాలంతో కూడా ఎదురు తిరిగారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా 70% పైగానే టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. అందుకే పోస్టల్ ఓట్ల కౌంటింగ్ సమయంలోనూ ఏ పార్టీ గెలుస్తుందనే విషయం తేలిపోతుందని కూడా వ్యక్తం చేశారు. దీంతో పోస్టల్ ఓట్ కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలు కూడా గొడవకి దిగాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలిసింది. ఇక వ్యాపారస్తులు కూడా కూటమికే మా ఓటు అంటున్నారు. ప్రధానంగా ఇసుక ధర పెరగడం వల్ల దాని ప్రభావం అన్ని వర్గాలపై పడింది. సామాన్యులు తెగ ఇబ్బందులు పడ్డారనే తెలుస్తోంది. దీనివల్ల రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పెరగడం కూడా వ్యాపారస్తులపై ప్రభావం చూపించింది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. నిర్మాణ రంగం కుదేలైంది. దీని ప్రభావం ఇతర వ్యాపారులపై పడింది. వీటికి తోడు వ్యాపారస్తులకు వైసీపీ నేతలు వేధించారని బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో వ్యాపారస్తుల ఓట్లు కూడా 70% టీడీపీకే అనుకూలంగా వచ్చాయి. ఇక రైతుల మాటకు వస్తే, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశామని చెబుతున్న వైసీపీకి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమనే చెప్పాలి. పంట కాలువలు శుభ్రం చేయకపోవడం, రైతు భరోసా అమలులో అక్రమాలు, ఆర్బీకే సెంటర్లలో సౌకర్యాల లేమి, గిట్టుబాటు ధర లభించకపోవడం ప్రతికూలం. వీటన్నిటితో పాటు రైతు రుణమాఫీపై క్లారిటీ కూడా రాలేదు. దీంతో రైతులు కాస్త అయోమయంలో ఉన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో విషయంపై రైతులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. భూమి పోతుందేమో అని భయాందోళనకు కూడా గురయ్యారు. ఇదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ రైతులకు బాగా నచ్చిందనే చెప్పాలి. 80% మంది రైతులు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్లు కూడా వెలువడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత కూడా రైతులు పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు. ఇక కూటమి విషయానికొస్తే బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ స్థానాల్లో 3 చోట్ల మాత్రమే విజయం సాధిస్తోంది అని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే 10 ఎమ్మెల్యే స్థానాల్లో 3 చోట్ల మినహా మిగిలిన చోట్ల బీజేపీకి వ్యతిరేక వాహనాలు కూడా వినిపించాయి. జనసేన పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఈసారి మొగ్గు చూపారనే తెలుస్తోంది. కీలకమైన కుప్పం, పిఠాపురం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తారని గట్టి నమ్మకం కూడా వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు కూటమి నేతలకు బాగా అనుకూలంగా ఉన్నారనే తెలిసింది. సిద్ధం సభల తర్వాత జగన్ గ్రాఫ్ కొంత పెరిగిన మాట వాస్తవం. అయితే గతంలో విజయవాడలో జగన్పై రాయి దాడి జరిగిన తరువాత పరిస్థితి కొంత మారింది. రాయి దాడితో వైసీపీకి వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. గతంలో కోడికత్తి డ్రామా లాంటిదే అనే మాటలు కూడా ఓటర్లలో వినిపించాయి. చిన్న రాయికే అంత పెద్ద కట్టు కడతారా అని పలు చోట్ల విమర్శలు కూడా చేశారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ వారి ఓటు బ్యాంక్ కేవలం 3% లోపే నమోదైంది. వైఎస్ షర్మిల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా లేదనే చెప్పాలి. కానీ కడప పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీగా నిలిచిందనే చెప్పాలి షర్మిల. ప్రధాని నరేంద్ర మోడీ కూటమి అభ్యర్థుల తరపున ఏపీలో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఈ ప్రచారం ఎక్కువగా బీజేపీ నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనే సాగింది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట బహిరంగ సభల్లో కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలో చేసిన రోడ్ షోలో ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం అని చెప్పారు తప్ప చంద్రబాబును గెలిపించాలని ఎక్కడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 40% ఓట్లు పోలవగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 80% ఓట్లు మాకే వస్తాయి అనే ధీమాను కూడా వ్యక్తం చేసిన కూటమి గెలుపుకి ఇది కూడా ఒక కారణం అనే చెప్పాలి. మొత్తంగా ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తానని మాటలు ఇప్పుడు నిలబడలేదనే తెలుస్తోంది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పరిచిన కూటమి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రజలకు ఏమి మంచి చేస్తుంది అని వేచి చూడాల్సిందే.